హాయ్ ఫ్రెండ్స్, ఇన్నాళ్ళు కోట్ల ఏళ్ల నాటి డైనోసర్ ఎముకలు అంటే కేవలం రాళ్లుగా మారిపోయిన అస్థిపంజరాలు మాత్రమే అని సైన్స్ నమ్మింది. వాటి లోపల ఉండే రక్తం, మాంసం, ప్రోటీన్లు అన్నీ కాలంతో పాటు ఎప్పుడో నాశనమైపోయాయి అని అనుకున్నారు. కానీ తాజాగా బయటపడ్డ ఒక షాకింగ్ రీసెర్చ్ ఈ నమ్మకాన్ని పటాపంచలు చేసింది. ఏకంగా 6,60,00,000 ఏళ్ల క్రితం జీవించిన ఒక రాక్షస డైనోసర్ ఎముక లోపల ఇప్పటికీ అసలైన ప్రోటీన్ కణాలు సజీవంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు పక్కా ఆధారాలతో తేల్చారు. సైన్స్ ప్రపంచంలో పెను సంచలనం రేపుతున్న ఆ మాలిక్యులర్ టైం క్యాప్సూల్స్ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆవిష్కరణ వెనుక బ్రిటన్లోని ప్రముఖ యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్ మరియు అమెరికాలోని UCLA శాస్త్రవేత్తల బృందం సంయుక్తంగా ఉంది. అమెరికాలోని సౌత్ డకోటాలో దొరికిన సుమారు 66 మిలియన్ ఏళ్ల నాటి ఎడ్మండోసారస్ అనే శాకాహార డైనోసార్ యొక్క 22 కేజీల భారీ నడుము ఎముకపై వీరు రీసెర్చ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతిష్టాత్మక అనలైటికల్ కెమిస్ట్రీ జర్నల్లో అధికారికంగా ప్రచురితమయ్యాయి. శాస్త్రవేత్తలు ఈ డైనోసార్ ఎముకను ల్యాబ్కు తరలించి అత్యంత అధునాతన మాస్ స్పెక్ట్రోమెట్రీ మరియు ప్రోటీన్ సీక్వెలింగ్ టెక్నాలజీ ద్వారా పరీక్షించారు. ఈ పరీక్షలో ఆ ఎముక లోపల కొల్లాజెన్ అనే ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ అవశేషాలు బయటపడ్డాయి. మన శరీరంలోని ఎముకలు, కణజాలం బలంగా ఉండటానికి కారణమయ్యే ప్రధాన ప్రోటీన్ ఇదే. వీటితో పాటు ఎముకల వృద్ధికి తోడ్పడే హైడ్రాక్సిల్ ప్రొలీన్ అనే అరుదైన అమినో యాసిడ్ను కూడా ల్యాబ్ పరీక్షలో పక్కాగా గుర్తించారు. ఇది బయట నుండి వచ్చిన కాలుష్యం కాదు, ఖచ్చితంగా ఆ డైనోసార్ శరీరానికి చెందినదేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. నిజానికి డైనోసార్ ఎముకల్లో సాఫ్ట్ టిష్యూస్ దొరికాయని 2005లో మేరీ స్వైట్జర్ అనే శాస్త్రవేత్త టీ-రక్స్ డైనోసార్ ఎముకపై ప్రయోగం చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు దాన్ని నమ్మలేదు. ఇది కేవలం బ్యాక్టీరియా వల్ల వచ్చిన కాలుష్యం అని కొట్టిపారేశారు. ఆ వివాదం గత 30 ఏళ్లుగా సాగుతూనే ఉంది. కానీ ఈసారి లివర్పూల్ శాస్త్రవేత్తలు కేవలం ఒకే పద్ధతి కాకుండా మైక్రోస్కోపీ, కెమికల్ అనాలిసిస్, ప్రోటీన్ సీక్వెలింగ్ వంటి విడివిడి ల్యాబొరేటరీ మెథడ్స్ ద్వారా ఒకే ఎముకను పరీక్షించి ఆ పాత సిద్ధాంతాలని తప్పని, ఎముకల్లో ప్రోటీన్లు దాగి ఉండటం 100% నిజమని నిరూపించారు. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే వింత నిజం ఏంటంటే, అసలు ఒక ప్రోటీన్ కోట్ల ఏళ్ల పాటు నాశనం కాకుండా భూమిలో ఎలా తట్టుకుని నిలబడింది? ప్రొఫెసర్ స్టీవ్ టేలర్ వివరణ ప్రకారం ఆ డైనోసార్ చనిపోయి మట్టిలో పూడుకుపోయిన వాతావరణం మరియు దాని ఎముకల లోపల ఉండే వింతైన ఖనిజాల రక్షణ కవచం వల్ల ఈ కొల్లాజెన్ ప్రోటీన్ ముక్కలు కెమికల్ రియాక్షన్ల వల్ల గురికాకుండా, కాలంతో సంబంధం లేకుండా ఒక అదృశ్య మాలిక్యులర్ టైం క్యాప్సూల్స్ లాగా దశాబ్దాల పాటు భద్రంగా ఉండిపోయాయి. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? ఈ ఎడ్మండోసారస్ రకం డైనోసార్ల శిలాజలాలు అత్యంత అరుదుగా 100% చెక్కు చెదరకుండా దొరుకుతుంటాయి. గతంలో దొరికిన కొన్ని శిలాజలలో వాటి చర్మం, ఆనవాళ్లు కూడా పక్కాగా కనిపించడంతో వీటిని డైనోసార్ మమ్మీలు అని పిలిచేవారు. ఇప్పుడు ఈ కొత్త ప్రోటీన్ మ్యాపింగ్ ద్వారా కేవలం ఎముకల ఆకృతిని మాత్రమే కాకుండా అసలు డైనోసార్ల వయసు ఎంత, వాటిలో ఎలాంటి రోగాలు ఉండేవి, మరియు ఇప్పటికీ పక్షులు, జంతువుల్లో వాటిని ఉన్న జన్యుపరమైన లింకులు ఏంటనే రహస్యాలను కూడా మనం అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించవచ్చు. చూశారుగా, శిలాజాలు అంటే కేవలం రాళ్లు మాత్రమే కాదు, వాటి గర్భంలో కోట్ల ఏళ్ల నాటి జీవరసాయనాల రహస్యాలు దాగి ఉన్నాయని సైన్స్ నిరూపించింది. గత 100 ఏళ్లుగా మనం సేకరించే మ్యూజియాల్లో పెట్టిన పాత ఎముకలన్నింటినీ మళ్ళీ కొత్త టెక్నాలజీతో పరీక్షిస్తే మరెన్నో వింత నిజాలు బయటపడే అవకాశం ఉంది. ఈ సరికొత్త పాలియాంజలి స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.